హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే నేను ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ ఎలా లింక్ చేసుకోవాలనేది వీడియో చేశాను. సో దాంట్లో వచ్చిన కమెంట్స్ చాలామంది ఏం కమెంట్ చేశారంటే, భయ్యా మేము పేమెంట్ అనేది ₹1000 పేమెంట్ చేసేసాం. సో మాకు ఇంకా లింక్ కాలేదు, చాలా రోజులు అవుతుంది చేసి, ఇంకా లింక్ కాలేదని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. ₹1000 అనేది పే చేస్తున్నారు. పే చేసి సో మాకు ఇక ఆధార్కి పాన్ అనేది లింక్ అయిపోద్దని చెప్పేసి కొన్ని రోజులు వెయిట్ చేసి చెక్ చేసుకుంటున్నారు. సో అలా కాదు, మీరు పేమెంట్ అనేది చేసిన తర్వాత పేమెంట్ అప్డేట్ అయ్యాక మళ్ళీ మీరు ఆధార్ పాన్ లింక్ చేయాలి. సో పేమెంట్ అనేది ఏంటంటే ఆధారు పాన్ లింక్ చేసుకోవడం కోసం మనం ₹1000 అనేది వాళ్ళకి పే చేస్తున్నాం. ₹1000 పే చేశాక మళ్ళీ మనం ఆధార్కి పాన్ అనేది లింక్ చేసుకోవాలి. సో లింక్ చేసుకుంటేనే మీకు లింక్ అవుతుంది. సో మీరు ఒకవేళ పేమెంట్ చేసుంటే మళ్ళీ ఎలా లింక్ చేసుకోవాలి ఆధార్కి పాన్ అనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. దానికోసం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకొని సో ఇక్కడ సెర్చ్ బార్లో ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత సో కింద మనకి ఇన్కమ్ ట్యాక్స్ అని రావడం జరుగుతుంది. సో దాని మీద ప్రెస్ చేసేసుకోండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత సో మనకి చాలా ఆప్షన్స్ అయితే రావటం జరుగుతుంది. సో దీంట్లో వీటన్నిటి గురించి నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం మీరు పైకి స్క్రోల్ చేసేసుకుంటే ఇక్కడ చూడండి, లింక్ ఆధార్ అని కనిపిస్తుంది చూసారా, దాని మీద ప్రెస్ చేయండి. లింక్ ఆధార్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఇంకొక పేజీ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, లింక్ ఆధార్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. మీరు ఆల్రెడీ పేమెంట్ చేసి ఉంటారు కదా. సో మీరు ఇక్కడ మీ పాన్ నెంబర్ని ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయండి. వ్యాలిడేట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. సో ఒకవేళ ఇన్కేస్ మీ పేమెంట్ అనేది అప్డేట్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ చేయమని అడుగుతుంది, కన్ఫర్మ్ చేసేసుకోండి. కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఇంకొక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఆధార్లో మీ పేరు ఎలాగుందో సో యాజ్ పర్ ఆధార్ పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి లింక్ ఆధార్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద ప్రెస్ చేయండి. వ్యాలిడేట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ వస్తుంది అన్నట్టు. ఇక్కడ చూడండి, వ్యాలిడేట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత యువర్ ఆధార్ పాన్ లింకింగ్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ అండ్ సెండ్ వ్యాలిడేషన్. సో ఈ ప్రాసెస్ అయితేనే మీకు ఆధార్కి పాన్ నెంబర్ అనేది లింక్ అయిద్ది అన్నట్టు. సో ఇది తెలియక చాలామంది పేమెంట్ చేసి ఇక లింక్ అయిపోయింది అనుకుంటున్నారు. అట్లా అవ్వదు. పేమెంట్ చేశాక లింక్ ఖచ్చితంగా చేయాల్సిందే అన్నట్టు. ఒకవేళ మీరు ఇంకా పేమెంట్ అనేది చేయకపోతే ఎలా పేమెంట్ చేయాలి ఏంటనేది సో వీడియో చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.